మనం ఇప్పుడు చూడబోయేది స్పేస్ షటిల్ ఆర్బిటార్ వాహనం. ఇది భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లి తిరిగి భూమికి చేరేలా రూపొందించబడింది. ఇది సాధారణ రాకెట్ కాదు, మళ్లీ ఉపయోగించగలిగేలా తయారుచేసిన ప్రత్యేక అంతరిక్ష నౌక. ఇప్పుడు ఈ వాహనాన్ని మొత్తం పరిశీలిస్తూ దాని నిర్మాణాన్ని అర్థం చేసుకుందాం. లోపల ఉన్న ఫ్రేమ్ ఈ వాహనానికి దృఢత్వం మరియు భద్రతను ఇస్తుంది. వెనుక భాగంలో ఉన్న పేలోడ్ బే ద్వారా ఉపగ్రహాలు మరియు పరికరాలు అంతరిక్షంలోకి పంపబడతాయి. ఈ విధంగా ఉపగ్రహాలను విడిచిపెట్టడం లేదా తిరిగి తీసుకురావడం జరుగుతుంది. రోబోటిక్ ఆర్మ్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. చిన్న తప్పు కూడా మిషన్పై ప్రభావం చూపుతుంది. కాక్పిట్లో నుంచే మొత్తం వాహనాన్ని నియంత్రిస్తారు. ఈ నియంత్రణ ప్యానెల్స్ ద్వారా వేగం, దిశ మరియు కమ్యూనికేషన్ నియంత్రించబడతాయి. వ్యోమగాములు శ్వాసించేందుకు జీవన సహాయక వ్యవస్థ అవసరం. వెనుక భాగంలోని ప్రధాన ఇంజిన్లు షటిల్కు శక్తినిస్తాయి. ఇంజిన్ లోపల ఇంధనం దహనమై అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇంధనం పైపుల ద్వారా ఇంజిన్లకు చేరుతుంది. హీట్ షీల్డ్ టైల్స్ తిరిగి ప్రవేశ సమయంలో వేడిని తట్టుకుంటాయి. వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో షటిల్ చుట్టూ తీవ్రమైన వేడి ఏర్పడుతుంది. ఈ టైల్స్ లోపలి నిర్మాణాన్ని వేడి నుంచి రక్షిస్తాయి. ఇప్పుడు మనం వాహనంలోని భాగాలను విడదీసి లోపల వ్యవస్థలను చూస్తున్నాం. ప్రతి భాగం ఒక నిర్దిష్ట క్రమంలో విడదీయబడుతుంది. కాక్పిట్ భాగం వ్యోమగాముల భద్రత కోసం రూపొందించబడింది. పేలోడ్ బే భారీ పరికరాలను మోయగలిగేలా రూపొందించబడింది. ఇంజిన్ వ్యవస్థ అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్తో తయారు చేయబడింది. విద్యుత్ వ్యవస్థ మొత్తం వాహనానికి నరాల వ్యవస్థ లాంటిది. జీవన సహాయక వ్యవస్థ లేకుండా అంతరిక్ష మిషన్ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ భాగాలన్నీ తిరిగి అమర్చే క్రమంలోకి వస్తున్నాయి. కాక్పిట్ భాగం తిరిగి తన స్థానంలోకి చేరుతుంది. పేలోడ్ బే మళ్లీ ప్రధాన నిర్మాణానికి అనుసంధానమవుతుంది. ఇంజన్లు తిరిగి అమర్చబడిన తర్వాత శక్తి వ్యవస్థ పూర్తవుతుంది. విద్యుత్ వ్యవస్థ సరిగ్గా అనుసంధానమవుతోంది. జీవన సహాయక వ్యవస్థ తిరిగి అమర్చబడింది. హీట్ షీల్డ్ టైల్స్ తిరిగి అమర్చబడి రక్షణ పూర్తవుతుంది. ఇప్పుడు మన ముందున్నది పూర్తిగా సిద్ధమైన స్పేస్ షటిల్ ఆర్బిటార్. ఇది వాతావరణంలోకి ప్రవేశించి విమానంలా గ్లైడ్ అవుతుంది. రన్వేపై సురక్షితంగా ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ ఈ భారీ వాహనాన్ని భద్రంగా ఆపుతుంది. భూమికి వచ్చిన తర్వాత ఇంజనీర్లు తనిఖీలు ప్రారంభిస్తారు. హీట్ షీల్డ్ టైల్స్ జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇంజిన్ వ్యవస్థను తదుపరి మిషన్ కోసం పరీక్షిస్తారు. ఈ మిషన్ ద్వారా మనకు అంతరిక్షంపై మరింత అవగాహన లభిస్తుంది.
ప్రతి మిషన్ తర్వాత ఈ వాహనాన్ని తిరిగి ఉపయోగించేందుకు సిద్ధం. స్పేస్ షటిల్ మానవ సాంకేతిక విజ్ఞానానికి ప్రతీక. ఈ వాహనం మనిషి అంతరిక్షం చేరిన అద్భుత ప్రయాణానికి గుర్తు. ప్రతి భాగం సమన్వయంగా పనిచేస్తేనే ఈ మిషన్లు విజయవంతమవుతాయి. ఇలాంటి సాంకేతికత భవిష్యత్తు పరిశోధనలకు మార్గం చూపుతుంది. టెక్నాలజీ గురించి తెలుసుకోవడం మనకు కొత్త దృక్పథం ఇస్తుంది. ఇలాంటి సైన్స్ మరియు టెక్ వీడియోల కోసం తెలుగు టెక్ అనాటమీ ఛానల్ను ఫాలో అవ్వండి.